కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇది నా లాకర్కి కబోర్డ్లో పెట్టాను. ఇక్కడ కిందికి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్. ఇదేంటి ఓపెన్ అయి ఉంది? ఒక హారం తక్కువ ఉందేంటి? అందులో హారం ఏమైంది? నాకు తెలియదు సార్. నిన్న అత్త ఏమిచ్చిందో అన్నీ చూసి నైట్ నేనే లాక్ చేశాను. నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ తీసే ఆస్కారం లేదు అంటున్నాను. మీరు కీస్ ఎక్కడ పెట్టారో నేను చూడలేదు సార్. అయినా ఒక్క హారం మాత్రమే ఎలా మిస్ అవుతుంది? మీరు సరిగ్గా చూడండి. హలో, చూడాల్సిన అవసరం లేదు. అవే కదా నీ తెలివితేటలు. అన్నీ తీస్తే తెలిసిపోతుందని ఒక్క హారం మాత్రమే తీశావు. బ్రిలియంట్. సార్, నా తండ్రి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ హారం నేను తీయలేదు. ఆ లాకర్ పాస్వర్డ్ కూడా నాకు తెలీదు. వసుంధర, నాన్నకు ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. సరైన టైంకి డబ్బులు అందించావు. ఆపవే నీ నాటకాలు. నీకైనా సిగ్గుండాలి, నాకైనా ఉండాలి. ఇదంతా వాడి కోసమే కదా? ఆ కార్తిక్ గాడి కోసమే కదా? ఎంత కావాలో చెప్పు, నీ మొహాన కొడతాను. సార్, ఆ డబ్బులు ఎలా వచ్చాయంటే ఇక ఆపు నీ అబద్ధాలు. వినటానికి నేను సిద్ధంగా లేను. అవి నమ్మే స్థితిలో అస్సలు లేను. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారా? సంబంధాలు అంటగట్టేస్తారా? ప్రాణం పోయినా భరిస్తాను, కానీ మీరనే మాటలు, వేసే నిందలు భరించలేకపోతున్నాను. మీకు దండం పెడతాను, నాకు పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఏం చేస్తావు? ఇంకో కథ అల్లుతావు, అంతేనా? ఇంట్లో వాళ్ళందరికీ గుడికి వెళ్ళి వచ్చానని చెప్పినట్టు ఏ గుడికి నువ్వు వెళ్ళింది? నా కళ్ళతో నువ్వు ఆ కార్తిక్ గడికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. అవునా కాదా? అవునా కాదా? సార్, ఇచ్చాను, కానీ ఆ డబ్బులు ఆపో. ఈ ఇంటికి రాగానే నువ్వు నాతో ఏమన్నావే? గుడికి వెళ్ళొచ్చాను, ఇదేగా? ఏం చెప్పాలో నువ్వు ఇవన్నీ ముందే ప్రిపేర్ అయి ఉంటావా? లేకపోతే డబ్బు కోసం ఇలా బజారు పనులు చేస్తూ అలవాటైపోయిందా? నేను కళ్ళు మూసుకుపోయి ఉండడం వల్లే కదా నువ్వింత గ్రంథం నడిపేశావు. ఇప్పుడు చెవులెందుకు మూసుకుంటున్నావు?
ఎంతైనా వాడు అదృష్టవంతుడే. వాడవసరం వాడు తీర్చుకుంటున్నాడు, డబ్బులు కూడా తీసుకుంటున్నాడు. నాకున్నది అనుమానం కాదు, ఇప్పుడు చెప్తున్నా, నీకు వాడికి సంబంధం ఉంది. నువ్వు వాడితో పడుకున్నావు. అమ్మా మహానటి, నీ డ్రామాలు ఆపు. మర్యాదగా నిజం ఒప్పుకో. నీకు మనస్సాక్షంటూ ఉంటే నిజం ఒప్పుకో. నువ్వు వాడితో పడుకున్నావు, వాడితో పడుకున్నావు. అవును, నేను అతనితో పడుకున్నాను. అవును, నేను అతనికి డబ్బులు ఇచ్చాను. అవును, అతని కోసమే ఇదంతా చేశాను. ఇదే కదా మీరు నా నుంచి వినాలనుకుంది. ఇది చెప్పే వరకు నన్ను ఇలా మాటలతో వేధిస్తూనే ఉంటారు. ఈ నింద నా మీద వేసుకొని నా అంతటా నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అదే కదా మీకు కావాల్సింది. ఒప్పుకుంటున్నాను, ఇంకా నాకు సహనం చచ్చిపోయింది. ఇప్పటి వరకు నావి డ్రామాలు అన్నారు కదా, ఇప్పుడు మీ డ్రామాలు మొదలు పెట్టండి. అందరి ముందు నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా నించోబెట్టి నన్ను పంపించేయండి. ఎప్పుడు వీడి మాట అంటాడా? ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోదామా? ఎప్పుడు వాడి వల్ల వాలిపోతామా అని వెయిటింగ్లో ఉన్నట్టున్నావుగా. ఇద్దరు రోడ్డు మీద నిలబడి ముష్టెత్తుకోండి. పోవే.